వైసీపీ ప్రభుత్వం మహిళలకు ఎంతో సంక్షేమం అందించిందని చెప్తున్న ఏపీ ఎడిటర్ అసోసియేషన్ రోజారాణి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళలకు ఏమీ చేయలేదు, మహిళల పట్ల సిద్ధతో పనిచేసింది టీడీపీ మాత్రమే అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. మహిళలకి ఏమి చేయలేదని అసలు అనడానికి ఎలా అండి? ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుండే మహిళా సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి, పొలిటికల్ ఎంపవర్మెంట్, అలాగే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కూడా మొట్టమొదటగా క్రియేట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా దేశంలోనే ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారనే మేము చెప్తాము. కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున ఏ పథకం తీసుకునేది, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, లేకపోతే వడ్డీ లేని రుణాలు కావచ్చు, అలాగే మహిళలకి 50% రిజర్వేషన్ కావచ్చు, అంతా కూడా వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఏంటంటే మహిళా సాధికారత లేదని ఎలా అంటాము? మహిళలకు ప్రయారిటీ లేదని చెప్పేసి మాట్లాడుతుంటే వాటిని ఎలా మేము కన్సిడర్ చేస్తాం చెప్పండి? కాబట్టి ఏంటంటే ఎవరేం మాట్లాడినా మేము పట్టించుకునే పరిస్థితి కాదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే ముఖ్యంగా పొలిటికల్ ఎంపవర్మెంట్ అయితే జరిగింది అనేసి నిక్కచ్చిగా చెప్పుకోగలిగిన ఇది ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇది మహిళామణుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మహిళల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆడపడుచుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటూ ఉన్నారు. కాబట్టి మహిళలకు ఏం చేయలేదు అని చెప్పేసి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం కానీ అలాంటి వ్యక్తుల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం కానీ మాకు లేదు. ఇప్పుడు మా టీడీపీ హయాంలో మహిళలకు నామినేట్ పదవుల్లో మేమే పెద్దపీట వేసాం, ఈ ప్రభుత్వం పదవుల విషయాలు ఏమి చేయట్లేదని చెప్పేసారు. మహిళలకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటే కాదండి, అసలు గవర్నమెంట్ అనేది అంటే 75 సంవత్సరాల నుండి తీసుకోండి, 75 సంవత్సరాల నుండి తీసుకుంటే మహిళలకి చెప్పడమే కానీ ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అసలు 40 సంవత్సరాల నుండి ఫైట్ చేస్తే చట్టసభల్లో 33% రిజర్వేషన్ మొన్న అనౌన్స్ చేశారు, కానీ అప్లికబుల్ చేయలే ఇంకా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మోర్ దాన్ 50% చెప్పటమే కాదు అప్లికబుల్ కూడా చేసి మరీ కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్లో అంటే కార్పొరేషన్లో చైర్మన్స్ని కావచ్చు, అలాగే ఒక డిప్యూటీ సీఎంని కావచ్చు, ఒక హోం మంత్రిని కావచ్చు, అలాగే ఒక మినిస్టర్స్లో కావచ్చు, అన్ని చోట్ల మోర్ దాన్ 50% అవకాశాన్ని కల్పించి అధికార పీఠాన్ని ఎక్కించి మరీ కూడా ఆయనతో పాటు సమానంగా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్తాం. అంతేకాదు ముఖ్యంగా మాకు ఇవాళ రోజున 50% అప్లికబుల్ చేయటమే కాదు, మహిళల్ని ఎక్కడైతే కూర్చోబెట్టారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ వాళ్ళకంటూ ఒక రెస్పాన్సిబిలిటీస్ని కూడా అసైన్ చేసి వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి ఇష్ట ప్రకారం డెవలప్మెంట్లో అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో సానుకూల నిర్ణయాలు తీసుకోవటమే కాదు వాడు ముందుకు తీసుకెళ్లే దిశగా కూడా ఎంతో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అయితే నేను ఘంటాపథంగా చెప్తానండి. విద్యారంగానికి వస్తే విద్యారంగం ఇతర రాష్ట్రాల్లో ఉరకలు వేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం గుటకలు వేస్తుందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మేడం ఉరకలు వేస్తుందా, గుటకలు వేస్తుందా, ఏ విధంగా మన దేశంలోనే మన రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీసుకుంటా వెళ్తున్నారు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఇవాళ రోజున మొన్న పిఎం గారు ప్రధానమంత్రి మోడీ గారే ఏం చెప్పారు, ఏవైతే సచివాలయ వ్యవస్థ కావచ్చు, కొన్ని ఇంగ్లీష్ మీడియం అలాగే బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మన రాష్ట్రంలో ఏవైతే మనం చేస్తున్నామో అప్లికబుల్ చేసి మిగిలిన వాళ్ళు కూడా దాన్ని అప్లికబుల్ చేయడానికి దాన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి అని చెప్పేసి ఏకంగా ప్రధానమంత్రి గారే చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ రోజున మీరు అన్నారు విద్యలో ఏం లేదు అని, విద్యలో తీసుకుంటే ఎప్పటి నుండో చెప్తా ఉన్నారు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని చెప్పి మాట్లాడారు. అలాంటిది ఇవాళ రోజున ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ తీసుకురావడమే కాదు, బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ తీసుకురావడమే, అలాగే ఒక సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, ఐబీ కరికులం కావచ్చు, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే అన్ని రకాలుగా విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చి దాదాపు 46,000 పాఠశాలను రెన్యువేట్ చేసి నాడు నేడు ద్వారా ఎంతో చక్కగా ఇవాళ రోజున వాళ్ళకు ఒక పోషకాహారాన్ని కూడా ఒక మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నటువంటి ఆహారాన్ని కూడా మధ్యాహ్న భోజనంలో అందిస్తూ ఇవాళ రోజున మీరు తీసుకొని చూడండి రెగ్యులారిటీ కూడా అంటే యాబ్సెంట్ లేకుండా చక్కగా స్కూల్కి ఎంత చక్కగా వస్తున్నారో అన్నిట్లో కంపేర్ చేస్తే మన రాష్ట్రం టాప్లో ఉంది. పిల్లలు కూడా చక్కగా నీట్గా రెగ్యులర్గా స్కూల్కి రావడం చక్కగా, అలాగే దానికి తగ్గట్టు ఇవాళ రోజున స్టూడెంట్స్ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా పాఠాలు వినటమే కాదు వాళ్ళ రిజల్ట్ కూడా ఏంటంటే చూస్తే ఫెయిల్యూర్ శాతం తగ్గిపోయింది, అలాగే అటెండెన్స్ కూడా 100% ఉంటాం. మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అన్నీ ప్రాక్టికల్గా చూస్తూ కామెంట్స్ చేయడానికి ఏముంది, నేలకి ఎన్ని రకాలుగా అయినా కదులుతుంది కదండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది వైసీపీ?
మేము 175 అవుట్ ఆఫ్ 175 అనేది టార్గెట్ పెట్టుకొని మేము వర్క్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అండి. ఒక గోల్ పెట్టుకుని దానికోసం వర్క్ చేస్తున్నాము ఆ గోల్కి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 150 వస్తాయా 175 వస్తాయా అని చెప్పేసి మేము ఎలా చెప్తాము? అది నిర్ణయించేది ఓటర్ అని చెప్తాను నేను. ఓటర్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా రేపు మా భవిష్యత్తుని మా రాష్ట్ర భవిష్యత్తుని బాగు చేసే నాయకుడు ఫలానా వ్యక్తి అనుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళి వాళ్ళు ఓటేస్తారు. కాబట్టి ఏంటంటే ఓటర్ నాడిని తెలుసుకొని నేను ఇప్పుడు చెప్పలేను కదా. టైం బీయింగ్ ఆ పర్టికులర్ మూమెంట్కి వాళ్ళు ఎవరిని ట్రస్ట్ చేసి వాళ్ళకి విశ్వాసం ఏ నాయకుడి మీద ఉంటే ఆ గుర్తు మీదే వాళ్ళు బటన్ నొక్కుతారు. కాబట్టి మేమైతే 175 అవుట్ ఆఫ్ 175 అని చెప్పేసి మేము వర్క్ చేస్తూ ఉన్నాం. మేము అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాం. మనం తీసుకుంటే ప్రతిపక్షాల వాళ్ళు పొత్తులతోనే సరిపెట్టుకుంటూ వాళ్ళల్లో వాళ్ళకే ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఇదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఎన్ని వస్తాయని నేను ఎలా చెప్తాను? మేము ఫుల్ స్కోర్ మేము తెచ్చుకుంటాం, 100% రిజల్ట్ మేము రీచ్ అవుతామనే కాన్ఫిడెన్స్తోనే మేము ఉన్నాము. ఇప్పుడు టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తులో ఉంది, బీజేపీని కూడా పొత్తులో కలుపుకునే యోచనలో ఉంది. బీజేపీ కూడా కలుస్తానని కూడా చెప్పింది. మరి బీజేపీ, నేషనల్ పార్టీ ఈ 3 పార్టీలు కలిసి వైసీపీ పార్టీని ఎదుర్కొంటామని చెప్తుంది. ఏంటి నేను ఒకటైతే చెప్తానండి, 1999 నుండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఆయన సింగిల్గా ఫైట్ చేశారు, ఎన్నిసార్లు కూటమిలతో వచ్చారు, పోనీ ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు ఆయన. అంటే 43 ఇయర్స్, అరౌండ్ 45 ఇయర్స్ ఆయన ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఎన్నిసార్లు ఆయన గెలిచారు, ఎన్నిసార్లు రాష్ట్రాన్ని పరిపాలించారు. అలాగే జనసేనని తీసుకోండి, జనసేనలో ఆయన 10 సంవత్సరాలు అవుతుంది పార్టీ ఫామ్ చేసి ఇప్పటికే. అరౌండ్ ఆయన ఎక్కడెక్కడ ఆయన పోటీ చేశారు, పోనీ ఎన్ని చోట్ల గెలిచారు ఏంటి అని చెప్పేసి చూసుకోండి. అలాగే బీజేపీని తీసుకోండి, బీజేపీ రాష్ట్రం మొత్తంలో కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఇవాళ రోజున ఉండి కంటెస్ట్ చేయకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో ఎవరు కూడా బీజేపీ తరఫున కంటెస్ట్ చేసి ఒక అభ్యర్థి కూడా రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో కూడా లీడ్ చేసినటువంటి పరిస్థితులు లేవు. అలాంటప్పుడు ఇవాళ రోజున వాళ్ళు కూటమిగా కాదు, మహాకూటమిగా కాదు, అందరు కలిసి వచ్చినా కానీ అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేక 175 నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థులు లేరు కాబట్టే, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు కాబట్టే కదా మహాకూటమిగా రావాలనుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఎవరు ఎంత ఇదిగా వచ్చినా కానీ మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకున్నాయి, ఇవాళ రోజున మాకు సీట్ ఇవ్వండి అని చెప్పేసి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అటు చూసుకుంటే అమ్మో మాకొద్దు, మాకు సీట్ వద్దు అని చెప్పేసి తప్పుకునేటువంటి పరిస్థితి ప్రతిపక్షాల్లో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రోజున ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలను తీసుకుంటే ఓసీల్లో కాపు సామాజిక వర్గం 15% పైనే ఉంది. అలాంటప్పుడు సిబిఎన్ గారు ప్రతిపక్షాల వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇచ్చారు? 24 సీట్లు అంటే కాపులందరూ ఆయన పక్కుంటారా? చూడండి, రేపు వార్ వన్ సైడ్ అవుద్ది, గెలవబోయేది మేమే. అవుట్ ఆఫ్ 175కి 175 మేమే కొడతాం.